మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళు చేసే పని చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ కోసం ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకే ఆదాయంతో జీవించడం కష్టం అవుతుంది కనుక. మరి మనం కూడా డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేయాలనుకుంటే మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలలో ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ కంపెనీ అయినా సరే ముఖ్యంగా 4P అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే 4 పిల్లర్స్ అన్నమాట. ఈ 4 పిల్లర్స్ సరిగా ఉంటే మనము ఆ కంపెనీలో పనిచేసి మంచి భవిష్యత్తును పొందవచ్చు. మొదటి పిల్లర్ ప్రిన్సిపల్స్. ఏదైనా కంపెనీలో ఐడి యొక్క పేరు మార్చడం, పవర్ లెగ్ లేదా పవర్ పొజిషన్ ఇవ్వడం, అప్లైన్ చెప్తే డౌన్లైన్ ఐడి బ్లాక్ చేయడం లాంటివి చేసే కంపెనీలలో ఎప్పుడూ సక్సెస్ కాలేదు. అలాంటి కంపెనీలలో అస్సలు పనిచేయకూడదు. మేము చూపించబోయే కంపెనీలో ఇలాంటివి ఉండవు. ఒకరికి ఒక ఐడి మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఐడిని మార్చడం, టీంని మార్చడం జరగదు. ఎవరు ఎంత పెద్ద లీడర్ వచ్చినా కింద నుండి స్టార్ట్ కావాల్సిందే, కానీ పైన ఐడి వేసే ఛాన్స్ లేదు. దీనివల్ల సాధారణ వ్యక్తులు కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. రెండవ పిల్లర్ ప్రోడక్ట్స్. కంపెనీ ఏదైనా అందులో మనం పని చేసేదే ప్రోడక్ట్స్తో. ఆ ప్రోడక్ట్స్ చాలా కంపెనీలలో సేమ్ టు సేమ్ ఉంటే ఆ కంపెనీల లీడర్ల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. కనుక పెద్ద బిజినెస్ని డెవలప్ చేయలేము. పెద్ద బిజినెస్ చేయాలంటే మన దగ్గర యూనిక్ ప్రోడక్ట్స్ ఉండాలి, అన్నిటికంటే బెస్ట్ రిజల్ట్స్ ఉండాలి. అలాంటివి ఎక్కడ ఏ కంపెనీలోనూ దొరకకూడదు. అలాంటి ప్రోడక్ట్స్ ఉంటేనే ఇందులో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనం చూడబోయే కంపెనీలో బెస్ట్ రిజల్ట్స్ ఓరియంటెడ్ యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. పేటెంటెడ్ మరియు ఎవిడెన్స్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడే ప్రోడక్ట్స్ మరియు వేరే కంపెనీల లాగా కాంబినేషన్ ప్రోడక్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా టార్గెటెడ్ సింగిల్ ప్రోడక్ట్స్ ఇందులో ఉంటాయి. మూడవ పిల్లర్ ప్రైస్. రిజల్ట్ ఓరియంటెడ్ యూనిక్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ అయినంత మాత్రాన వాటి రేట్ ఎక్కువ ఉంటే ప్రజలు కొనుక్కోలేరు. కనుక ప్రజలకు అందుబాటు ధరలలోనే ఉండాలి. అయితే మనం బిజినెస్ చేయగలుగుతాం. ఇందులో మనకు హయ్యెస్ట్ క్వాలిటీతో అందుబాటు ధరలలోనే ప్రొడక్ట్ దొరుకుతాయి. పేద మధ్యతరగతి ధనికులు అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల కేటగిరీ ప్రోడక్ట్స్ ఇందులో ఉంటాయి. నాలుగవ పిల్లర్ ప్లాన్ అండ్ పేఅవుట్. బిజినెస్ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇందులో పని చేసేదే డబ్బు సంపాదించడానికి. ముందు చెప్పిన 3 పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ప్లాన్కి వాల్యూ ఉంటుంది. లేకపోతే ప్లాన్ ఎంత బాగున్నా మనం బిజినెస్ చేయలేం. ముఖ్యంగా బిజినెస్ చేస్తే మనకు డబ్బు రావాలి, కానీ మన డబ్బులు పోవద్దు. అలాంటి ప్లాన్ ఉంటేనే బిజినెస్ చేయాలి. ఇందులో మీరు అద్భుతమైన బిజినెస్ ప్లాన్ చూడబోతున్నారు. ఈ ప్లాన్ ద్వారా మీరు వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ సంపాదించగలుగుతారు. ఏ కంపెనీలో అయినా సరే ఈ 4 పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉండాలి. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమే A1 అకాడమీ. ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో ప్రతిరోజు ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన షెడ్యూల్, జూమ్ మీటింగ్, ఐడి, పాస్వర్డ్ లిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ లిస్టు ప్రకారం ప్రతిరోజు ట్రైనింగ్ ఉంటుంది. మీటింగ్స్ కోసం ప్రతిసారి మీ అప్లైన్ను అడగాల్సిన అవసరం లేదు. లిస్టులో చూసుకొని కనెక్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయడం తెలియని వాళ్ళ కోసం QR కోడ్ సిస్టమ్ని కూడా క్రియేట్ చేశాము. మీరు ఆ కోడ్ని స్కాన్ చేసి ట్రైనింగ్ అటెండ్ కావచ్చు. ఆ QR కోడ్స్ కావాలంటే మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేశాక మీ అప్లైన్ ద్వారా మీకు దొరుకుతాయి. ఇందులో మనకు కంపెనీ యొక్క సైంటిస్టులు మరియు సక్సెస్ఫుల్ లీడర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో మన కోసం ఒక కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. NIILM యూనివర్సిటీతో కలిసి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కోర్స్ అందుబాటులో ఉంది. మీరు ఇందులో బిజినెస్ చేస్తూ కోర్స్ కంప్లీట్ చేస్తే నీలం యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నీలం యూనివర్సిటీ మరియు A1 అకాడమీ తరఫున సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్తో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కావచ్చు, డైటీషియన్ కావచ్చు, హెల్త్ అడ్వైజర్ కావచ్చు, క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కంపెనీ గురించి చూద్దాం. ఈ కంపెనీకి 6 లక్షల స్క్వేర్ ఫీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్కి ఉన్న గొప్ప విషయం ఏంటంటే అదే జీరో వేస్టేజ్ డిశ్చార్జ్ లైసెన్స్. ఇది ప్రపంచంలోనే గొప్ప లైసెన్స్. భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలలో కేవలం 2% కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్ ఉంది. అది మన కంపెనీ దగ్గర కూడా ఉంది. ఇది హెల్త్ కేర్లో హైజీన్ కోసం ఇస్తారు. మన కంపెనీ ప్లాంట్లో ఎటువంటి పొగ రావడం కానీ, గ్యాస్ రిలీజ్ కావడం కానీ వ్యర్థ పదార్థాలను, వేస్ట్ వాటర్ని కూడా సృష్టించదు. అందుకే జీరో వేస్టేజ్ డిశ్చార్జ్ లైసెన్స్ ఉంది. ఈ కంపెనీకి సొంతంగా R&B ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. ఇందులో 26 మందికి పైగా సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇందులో ఉపయోగించే మెషిన్స్ అన్నీ అమెరికా నుండి తెప్పించినవే. హై క్వాలిటీ మెషిన్స్ మాత్రమే వాడడం జరుగుతుంది. అందుకే హై క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేయగలుగుతుంది. వీటన్నిటిని బట్టి మన కంపెనీ చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. కానీ వేరే కంపెనీలు కూడా మా కంపెనీ గొప్పది అని చెప్తాయి. మరి ఏ కంపెనీ గొప్పది అని ఎలా తెలుస్తుంది? ఆ కంపెనీకి ఉన్న సర్టిఫికేషన్స్తో తెలుస్తుంది. చూడండి, ప్రపంచంలోనే అన్నిటికంటే విలువైన సర్టిఫికేషన్ ఏంటంటే US FDA సర్టిఫికేషన్. ఇది అమెరికన్ గవర్నమెంట్ నుండి హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నార్త్ ఇండియాలో 4000కు పైగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో కేవలం 4 కంపెనీలకు మాత్రమే US FDA లైసెన్స్ ఉంది.
అందులో ఒకటి మన కంపెనీ, అదే ఆస్ట్రోనియా 1. మన ఇండియాలో USFDA సర్టిఫికేట్తో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉన్న ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆస్ట్రోనియా 1. ఈ సర్టిఫికేట్ ఉందంటే క్వాలిటీ కంట్రోల్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే స్కిన్ కేర్ కోసం ప్రపంచంలోనే గొప్ప సర్టిఫికేట్గా చెప్పబడుతుంది, అదే ఈకోసర్ట్ కాస్మోస్. మొత్తం ఇండియాలో 4500 స్కిన్ కేర్ కంపెనీలు ఉన్నాయి. అందులో 65 కంపెనీలకు మాత్రమే ఈ సర్టిఫికేట్ ఉంది. అందులో ఒకటి మన ఆస్ట్రోనియా 1. ఈ సర్టిఫికేట్ ఫ్రాన్స్ దేశం నుండి రావడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు CE ఇంటర్నేషనల్ లైసెన్స్, పెటా సర్టిఫికేట్, అమెరికా నుండి ఆర్గానిక్ సర్టిఫికేట్, వేగాన్ సర్టిఫికేట్, USDA ఆర్గానిక్ సర్టిఫికేట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, GMP, ISO, FSSAI, FDAతో పాటు మిగతా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. వీటిని బట్టి మన కంపెనీ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలలో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అవేంటంటే డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని టైంకి సప్లై చేయలేకపోతారు, డిమాండ్ లేని ప్రోడక్ట్ని ఎక్స్పైరీ అయిపోతే రీప్యాకింగ్ చేస్తారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ డిమాండ్కి తగ్గట్టుగా లేకపోవడం వల్ల, లేదా థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ని ఉపయోగించుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉంటాయి. మన కంపెనీలో ఇలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, 200 మిలియన్ల ట్యాబ్లెట్లు అంటే 20 కోట్ల ట్యాబ్లెట్లు ఒక నెలకు తయారు చేస్తుంది. 2 కోట్ల క్యాప్సూల్స్, 1 కోటి ట్యూబ్స్ అంటే క్రీమ్స్, ఫేస్ వాష్ లాంటివి, 1 కోటి సాఫ్ట్ జెల్స్. ఇలా ఒక నెలకి జరిగే ప్రొడక్షన్ కారణంగా ఎప్పుడూ ప్రోడక్ట్ షార్టేజ్ ఉండదు. డిమాండ్కి తగ్గట్టుగా తయారు చేయగలుగుతారు. ఈ కంపెనీ 35 సంవత్సరాలుగా హెల్త్ కేర్ మరియు సప్లిమెంట్స్, కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీకి 1000కి పైగా కస్టమర్స్ ఉన్నారు. అంటే 1000కి పైగా కంపెనీలకు ప్రోడక్ట్స్ సప్లై చేస్తుంది. 1500 రకాలకు పైగా రకరకాల ప్రోడక్ట్స్ను తయారు చేస్తుంది. 20 దేశాలకు ఇప్పటికే సప్లై చేస్తుంది. ఇంకా 10 దేశాలకు సప్లై చేయబోతుంది. ఈ సంవత్సరం నుండే స్టార్ట్ అవుతుంది. 10కి పైగా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ పొందింది. 2000కి పైగా ఫార్ములేషన్స్ మరియు మాలిక్యూల్స్ ఆధారంగా ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. మన కంపెనీకి ఉన్న అతిపెద్ద కస్టమర్ ఎవరంటే అమెరికా. ప్రతి నెల 6 నుండి 7 కంటైనర్ల ఉత్పత్తులు అమెరికాకి సప్లై చేయడం జరుగుతుంది. అమెరికా లాంటి దేశానికి అత్యంత క్వాలిటీ ఉన్న వస్తువులను మాత్రమే సప్లై చేయగలుగుతాం. ఎందుకంటే ఆ దేశం అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కంపెనీ గ్లోబల్ కంపెనీ అని. ఈ కంపెనీకి ఉన్న క్లయింట్స్ ఎవరంటే ఆర్గానిక్ హార్వెస్ట్ మరియు మైగ్లామ్ అనేవి పర్సనల్ కేర్ కాస్మెటిక్ కంపెనీలు. గిల్బర్ట్, ఎండ్ స్విఫ్ట్, కెప్లర్, మెడ్ లైఫ్, డాక్టర్ మార్ఫెన్, ట్రూమాక్, హెల్త్ కేర్ లాంటి కంపెనీలకు మెడిసిన్స్ మరియు ప్రోడక్ట్స్ తయారు చేసి ఇచ్చేది మన కంపెనీయే. మెడికల్ షాప్లలో ఈ కంపెనీల ప్రోడక్ట్స్ని చూడండి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ బై చూడండి, మన కంపెనీ పేరు ఉంటుంది, అదే ఆస్ట్రోనియా. ఆ కంపెనీలన్నీ మన కంపెనీకి క్లయింట్స్ అన్నమాట. వాటికి కావాల్సిన ప్రోడక్ట్స్ని మన కంపెనీ తయారు చేసి ఇస్తుందన్నమాట. చూడండి, ఈ కంపెనీకి భారత్ ప్రతిభా సమ్మాన్ అవార్డు వచ్చింది. కాస్మెటిక్స్, పర్సనల్ కేర్లో బెస్ట్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. అవుట్లుక్ ఇండియా ఫార్మా మ్యాగజైన్లో కవర్ పేజ్ పైన మన కంపెనీ డైరెక్టర్ మిస్టర్ ఆశిష్ గులాటీ గారి ఫోటో కూడా వచ్చింది. అలాగే టాప్ 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవార్డు కూడా వచ్చింది. ఇది మామూలు కంపెనీ కాదు, ఇండియాలో టాప్ 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో ఒకటైన గొప్ప కంపెనీ ఇది. ఇప్పుడు ఇందులో ప్రోడక్ట్స్ రేంజ్ ఏమున్నాయో చూద్దాం. హెల్త్ కేటగిరీలో మేము పరిచయం చేస్తున్న రేంజ్ హెర్బో న్యూట్రిజెనెక్స్. ఈ పేరులో ఒక గొప్ప కాంబినేషన్ ఉంది. హెర్బో అంటే హెర్బల్స్, ఆయుర్వేదం. న్యూట్రి అంటే న్యూట్రిషన్, పోషక పదార్థాలు. జెనెక్స్ అంటే జినోమ్, DNA. ఇందులో 5 రకాల ముఖ్యమైన కోర్ పద్ధతులను మరియు వస్తువులను వాడడం జరిగింది. హెల్త్ కేర్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను చూస్తున్నాం కదా. ఇప్పటి నుండి ఫ్యూచర్ వరకు ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం అవుతాయో రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి ఫార్ములా ఇది. ఇందులోని 5 రకాల కోర్ పద్ధతులలో ఒకటి ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా. ఇది మన శరీరంలో ప్రేగు వ్యవస్థకు, జీర్ణ వ్యవస్థకు చాలా అవసరం. ఈ ప్రోబయోటిక్స్ లోపం వల్లనే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి, మలబద్ధకం వస్తుంది. సాధారణంగా 4 కప్పుల పెరుగు తిన్నప్పుడు ఎంత ప్రోబయోటిక్స్ వస్తాయో అంత ప్రోబయోటిక్స్ ఇందులోని ప్రతి ఒక్క క్యాప్సూల్ మరియు ట్యాబ్లెట్లోనూ వస్తాయి. కనుక జీర్ణ వ్యవస్థ సమస్యలు, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. రెండవ కోర్ పద్ధతి యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేస్తాయి, సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి, లాంజివిటీకి ఉపయోగపడతాయి. లాంజివిటీ అంటే మన శరీర అవయవాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మూడవ కోర్ పద్ధతి న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే పోషక పదార్థాలు. పోషక పదార్థాల లోపం ఏర్పడడం వల్లనే మన అవయవాలు సరిగ్గా పనిచేయవు. అందువల్ల మనము రకరకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అలాంటి పోషక పదార్థాల లోపాన్ని సరిచేయడం కోసం ఇందులో న్యూట్రిషన్స్ని వాడడం జరిగింది. నాలుగవ కోర్ పద్ధతి ఆయుర్వేద. 5000 సంవత్సరాల నుండి ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యం ఆధారంగా రకరకాల ఆయుర్వేద మూలికలను కూడా ఇందులో వాడడం జరిగింది.
వీటి వల్ల చాలా రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. 5వ కోర్ పద్ధతి న్యూట్రిజెనోమిక్స్. ఇది మన శరీరంలో రకరకాల వ్యాధుల కారణంగా డిఎన్ఏలో వచ్చే మార్పులను సరిచేస్తుంది. దానివల్ల ఏ వ్యాధి అయినా సరే డిఎన్ఏలో కూడా లేకుండా చేస్తుంది. ఈ 5 అద్భుతమైన కోర్ పద్ధతులతో తయారు చేసినటువంటి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లలో వాడే ప్రతి ఇంగ్రీడియంట్స్ ఎవిడెన్స్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడతారు. అంటే ప్రతి ఇంగ్రీడియంట్కి టెస్టెడ్ రిపోర్ట్స్ కలిగినవి, పేటెంట్ కలిగినవి వాడడం వల్ల ఈ ప్రోడక్ట్స్ మన కంపెనీలో తప్ప ప్రపంచంలో ఎక్కడా దొరకవు. అందుకే ఈ ఫార్ములాకి హెర్బో న్యూట్రిజెనిక్స్ అంటారు. ఫాస్టెస్ట్ అండ్ గ్రేట్ రిజల్ట్స్ని మనం వీటి ద్వారా పొందవచ్చు. మన ఇండియాలో ఫస్ట్ టైం ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా పరిచయం చేస్తున్నాం ఒక అద్భుతమైన ప్రోడక్ట్. అది కూడా యాంటీ ఏజింగ్ కోసం ప్రత్యేకమైనది. అదే యంగ్ ఫ్యూల్. ఇందులో చాలా రకాల వరల్డ్ క్లాస్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్తో పాటు హెర్బో న్యూట్రిజెనిక్స్ ఫార్ములాతో తయారు చేయబడింది. ఈ యాంటీ ఏజింగ్ ఫార్ములాను తయారు చేసిన వ్యక్తి ఆస్ట్రేలియన్ అమెరికన్ బయాలజిస్ట్ అండ్ అకాడమిక్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ సింక్లేర్. ఇతనిని జెనెటిక్స్ ప్రొఫెసర్ అని కూడా అంటారు. ప్రస్తుతం యూఎస్ఏలో హార్వర్డ్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఏజింగ్ మరియు ఎపిజెనెటిక్స్పై రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రీసెర్చ్లో ఆయన కనుక్కున్న విషయం ఏంటంటే చిన్న వయసులోనే ముసలితనం రావడానికి కారణం మన శరీర దృఢత్వానికి ఉపయోగపడే ముఖ్యమైన కణాలు నశించడం లేదా ఆ కణాలు క్షీణించడం అని తెలుసుకున్నారు. వాటికి సరైన పోషక ఆహారాలను అందించడం ద్వారా ఆ కణాలు తిరిగి ఆరోగ్యంగా మారడం, దాని ద్వారా మన శరీరం తిరిగి యవ్వనాన్ని పొందడం కూడా తెలుసుకున్నారు. ఈ రీసెర్చ్ ద్వారా వచ్చే రిజల్ట్స్ని స్వయంగా ఆయనే తనపైనే ప్రయోగించి ప్రపంచానికి చూపించాడు. ఈ ఫోటోలో చూడండి, 40 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాడు, 53 ఏళ్లలో ఎలా ఉన్నాడు. తన ప్రయోగంలో ఆయన సాధించిన విజయం ఏంటంటే 53 ఏళ్ల వయసులో ఆయన పూర్తి శరీరం మరియు అవయవాలు అన్నీ 30 ఏళ్ల వ్యక్తిలా మారిపోవడం. ఇదే ఫార్ములాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు వాడుతున్నారు. దానికోసం ప్రతి నెల కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మన చిన్నప్పటి హీరోలు, హీరోయిన్లు వయసు పెరుగుతున్న కొద్దీ చిన్న వయసు వాళ్ళలాగా కనిపిస్తుంటారు. మనం మాత్రం అప్పుడే ఇంత పెద్దవాళ్ళమయ్యామా అనుకుంటాం కదా. దానికి రహస్యం ఈ యాంటీ ఏజింగ్ ఫార్ములానే. అలాంటి యాంటీ ఏజింగ్ ఫార్ములాని ఇంకా స్ట్రాంగ్గా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనలాంటి సాధారణ వ్యక్తులకు కూడా అందుబాటు ధరలో ఉండేలా ఈ కంపెనీ తీసుకొచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు చూడండి, ఇంకొక ప్రోడక్ట్ కూడా చూద్దాం. అదే క్రిల్ 1. జనరల్గా క్రిల్ ఆయిల్ క్యాప్సూల్స్ బయట చాలా కంపెనీలు మార్కెట్ చేస్తాయి. మా కంపెనీ క్రిల్ ఆయిల్ బెస్ట్ అని చెప్తుంటారు. కానీ ఏదైనా బెస్ట్ అని చెప్పాలంటే దాని క్వాలిటీ మరియు దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్, ఎవిడెన్స్ ఉండాలి. అప్పుడే ఏది బెస్ట్ అని అర్థమవుతుంది. ఈ క్రిల్ 1లోని క్రిల్ ఆయిల్ని సూపర్బా 2 క్రిల్ అంటారు. నార్వేకి సంబంధించిన ఏకర్ బయోమెరిన్ అనే కంపెనీకి దీని పేటెంట్ ఉంది. అలాగే ట్రాన్స్ రిజర్వరెట్రాల్ అనేది యాంథెమ్ కంపెనీ పేటెంట్ కలిగింది. గ్లూటాథియాన్ ఫిడో కంపెనీ పేటెంట్. విటమిన్ K2 మీనాక్యూ7 కంపెనీ పేటెంట్. విటమిన్ E BASF కంపెనీ పేటెంట్ కలిగింది. ఇలాంటి గ్లోబల్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ఈ క్రిల్ 1ని తయారు చేయడం జరిగింది. ఇందులో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్, EPA, DHA, ఫాస్ఫోలిపిడ్స్, కోలిన్, ఆస్టాగ్జాంతిన్ కూడా ఉన్నాయి. ఈ కింది లిస్టులో చూడండి. ప్రపంచవ్యాప్తంగా దొరికే ఎవిడెన్స్ బేస్డ్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి ఎన్నో రకాల సప్లిమెంట్స్ని తయారు చేస్తారు. ఇందులో స్పెషల్గా టార్గెటెడ్ ఫుడ్ సప్లిమెంట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఏ కంపెనీలో అయినా సరే, అది ఇండియన్ కంపెనీ అయినా సరే, ఇంటర్నేషనల్ కంపెనీ అయినా సరే, సాధారణంగా ఇవే కాంబినేషన్లో ఇస్తారు. గ్లూకోజమైన్, కాల్షియం, ఒమేగా 3, 6, 9 కొలాజన్ పెప్టైడ్ ఇస్తారు. వీటికి కొన్ని కంపెనీలలో 3,000 రూపాయలు ఖర్చు అవుతే కొన్ని కంపెనీలలో 6,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ మన కంపెనీలో గ్లూకోజమైన్, కాల్షియం, ఒమేగా 3, 6, 9 కొలాజన్ పెప్టైడ్తో పాటు ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్స్తో మరికొన్ని ఆయుర్వేద మూలికలతో కలిపి తయారు చేసినటువంటి ఆర్థో1 క్యాప్సూల్స్ MRP 1,999 రూపాయలు ఉంటుంది. DP 1,299 రూపాయలు ఉంటుంది. 4-5 రకాల సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఒకే రకమైన క్యాప్సూల్స్తో జాయింట్ పెయిన్స్ని తగ్గించుకోవచ్చు. సేమ్ అలాగే చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల క్యాప్సూల్స్, ట్యాబ్లెట్స్, పౌడర్స్, లిక్విడ్స్ కాంబినేషన్స్ కాకుండా సింగిల్ ప్రోడక్ట్తో తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్స్ వచ్చేలాగా చాలా ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. బ్రెయిన్ మరియు నరాలకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి బ్రెయిన్ 1, జుట్టు సమస్యలకు హెయిర్ 1, గుండె సమస్యలకు హార్ట్ 1, లివర్ సమస్యలకు లివర్ 1, ఐ ప్రాబ్లమ్స్కి ఐ 1, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి థైరో 1, లంగ్స్ ప్రాబ్లమ్స్కి లంగ్స్ 1, ప్రోస్టేట్ ప్రాబ్లమ్కి ప్రోస్టేట్ 1, ఇలా ఇంకా చాలా ఉన్నాయి.
వేరే కంపెనీలలో దొరికే సప్లిమెంట్స్ని ఇచ్చినప్పుడు అబ్బా ఇన్ని రకాలు వాడాలా అని విసుగు చెందే వారికి ఇవి చక్కటి సొల్యూషన్. నెక్స్ట్ స్కిన్ కేర్ అండ్ పర్సనల్ కేర్ రేంజ్, అదే డర్మా ఆర్ట్. ఇందులోని ప్రోడక్ట్స్ నానో ఎమాల్షన్ టెక్నాలజీతో తయారు చేయబడినవి. వేగన్ మరియు బయోడిగ్రేడబుల్, ఆర్గానిక్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, పేటా అప్రూవ్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈకోసర్ట్ కాస్మోస్ అప్రూవ్డ్. అంటే స్కిన్ కేర్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్కి ప్రపంచంలోనే గొప్ప సర్టిఫికేట్ ఈకోసర్ట్ కాస్మోస్. ఇది ఫ్రాన్స్ నుండి వస్తుంది. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇందులో ప్రజల యొక్క అవసరాన్ని బట్టి రెగ్యులర్ టు ప్రీమియం రేంజ్ కేటగిరీలు ఉన్నాయి. అందులో క్వాడ్ సి ఒకటి. దీంట్లో క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, సోప్, ఫేషియల్ కిట్, లోషన్ అందుబాటులో ఉన్నాయి. క్వాడ్ సి అంటే 4 రకాల సి విటమిన్లతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. హిల్స్ అండ్ బీచెస్ బ్రాండింగ్తో ఇంకొక కేటగిరీ ఉంది. ఇందులో ఫేస్ క్లెన్జర్, సన్ షెల్టర్ SPF 50+ సన్ స్క్రీన్ క్రీమ్, ఫేస్ మాయిశ్చరైజర్, అలోవెరా జెల్, ఇంకా బాడీ బటర్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సి మినరల్స్, హైలారోనిక్ యాసిడ్తో పాటు బెస్ట్ కాంబినేషన్ ఫార్ములాతో తయారు చేయబడినవి. నెక్స్ట్ యాంబర్ 1 కేటగిరీ. ఇందులో ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్, మాయిశ్చరైజర్, హెయిర్ ఆయిల్, షాంపూ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆర్గాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ లాంటి వాటితో తయారు చేసినవి. ఇందులోని అన్ని ప్రోడక్ట్స్కి ఆర్గానిక్ సర్టిఫికేట్, న్యాచురల్ సర్టిఫికేట్, పేటా సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ప్రీమియం కేటగిరీలో వరల్డ్లోనే బెస్ట్ స్కిన్ కేర్ బ్రాండ్ అయిన ఆల్గోథర్మ్. ఇది ఫ్రాన్స్ దేశానికి చెందిన బ్రాండ్. 1962 నుండి స్కిన్ కేర్లో నెంబర్ 1గా ఉన్నటువంటి బ్రాండ్. వీటిలో అన్ని ప్రోడక్ట్స్లో పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ మరియు పేటెంటెడ్ ఫార్ములేషన్స్ మాత్రమే వాడతారు. ఈ ఆల్గోథర్మ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలా అన్ని కేటగిరీలో కలిపి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా మొత్తం 75 పైన ప్రోడక్ట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇంకా చాలా ప్రోడక్ట్స్ త్వరలోనే లాంచ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్న 3 కోర్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. డైరెక్టర్ మిస్టర్ ప్రదీప్ దలాల్ సార్ ఫైనాన్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ చూసుకుంటారు. డైరెక్టర్ డాక్టర్ విక్రాంత్ నర్వాల్ సార్ PhD సైంటిస్ట్ ఇన్ ఫుడ్ అండ్ సైన్స్. ఈ సార్ R&B డిపార్ట్మెంట్ హెడ్ మరియు సేల్స్ చూసుకుంటారు. డైరెక్టర్ మిస్టర్ ఆశిష్ గులాటీ సార్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి. ఫాదర్కి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న ఎక్స్పీరియన్స్ కోసం 26 ఏళ్ల వయసులో సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసిన వ్యక్తి. ఈ సార్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ చూసుకుంటారు. దీనిని సిస్టమ్ డ్రివెన్ కంపెనీగా తయారు చేశారు. R&D కోసం ఒక డిపార్ట్మెంట్, IT అండ్ KYC కోసం ఒక డిపార్ట్మెంట్, బ్రాండింగ్ కోసం ఒక డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ కోసం ఒక డిపార్ట్మెంట్, CRM అండ్ ఫైనాన్స్ కోసం ఒక డిపార్ట్మెంట్. ఇలా దేనికి సంబంధించిన దానికి డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశారు. కనుక కంపెనీలో జరిగే ప్రతి పని సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఈ కంపెనీ IPO కూడా రిలీజ్ చేసి షేర్ మార్కెట్లో లిస్ట్ చేయబడింది. షేర్ మార్కెట్లో లిస్ట్ చేయబడింది అంటే కంపెనీ ఎంత పెద్దగా ఎదగబోతుందో ఆలోచించుకోండి. ఇలాంటి కంపెనీ మనలాంటి వాళ్లకు మంచి ఇన్కమ్ ఉన్నటువంటి బిజినెస్ మోడల్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ కంపెనీలో బిజినెస్ చేస్తూ మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం. జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో జాయిన్ అయిన వారిలో 90% మంది సక్సెస్ కాలేక మానేస్తుంటారు. అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ బిజినెస్ ప్లాన్. ఈ కంపెనీలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు కస్టమర్గా రిజిస్ట్రేషన్ చేయబడతారు. ఒక కస్టమర్గా మీరు 10% డిస్కౌంట్తో ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. టీమ్ని డెవలప్ చేసి బిజినెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ని కూడా పొందవచ్చు. ఇక్కడ మీకు కంపెనీ డిస్ట్రిబ్యూటర్గా మారే అవకాశం కూడా ఇస్తుంది. డిస్ట్రిబ్యూటర్గా మారడానికి ఏదైనా ఒక నెలలో 2500 BV విలువ గల వస్తువులు మీకు నచ్చినవి షాపింగ్ చేయాలి. ఇది మీరు సింగిల్ బిల్లులో చేస్తే 1000 రూపాయలు MRP విలువ గల వస్తువు ఫ్రీగా వస్తుంది. లేదంటే మీరు మల్టిపుల్ బిల్లు అయినా 2500 BV ఒక నెలలో కంప్లీట్ చేస్తే అప్పుడు కూడా మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. మీరు డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మీ ప్రోడక్ట్స్ని DP రేట్కి కొనగలుగుతారు. దానివల్ల 35% నుండి 100% వరకు రీటైల్ ప్రాఫిట్ని పొందగలుగుతారు. ఒకవేళ మీరు ఏదైనా మెడికల్ షాప్ కానీ, స్టోర్ కానీ మెయింటైన్ చేసేవారైతే, లేదా మీరు ఒక డాక్టర్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ అయితే మీకోసం కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్ ఆఫర్ కూడా ఉంటుంది. మీరు సింగిల్ బిల్లులో 15,000 BV షాపింగ్ చేస్తే అన్ని ప్రోడక్ట్స్ DP రేట్కి రావడంతో పాటు 10,000 రూపాయల విలువ గల వస్తువులు ఫ్రీగా వస్తాయి. ఇందులో ఇంకొక ఆఫర్ కూడా ఉంది, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఆఫర్. సింగిల్ బిల్లులో 30,000 BV షాపింగ్ చేస్తే అన్ని ప్రోడక్ట్స్ DP రేట్కి వస్తాయి. ఇంకా 21,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. ఇంకా ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ DBC ఉచితంగా అటెండ్ అయ్యే అవకాశం వస్తుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇండియాలో ఏదైనా ఒక టూరిజం ప్లేస్లో ఉంటుంది. అంటే ఉదాహరణ గోవా, జిమ్ కార్బెట్ లాంటి ప్లేస్లో ఉంటుంది. ఇందులో మీరు కస్టమర్గా కూడా బిజినెస్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్గా కూడా బిజినెస్ చేసుకోవచ్చు.
కానీ బిజినెస్ చేయాలని డిసైడ్ అయిన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్గా మారడం వల్ల వెల్కమ్ రీటైల్ బోనస్ సంపాదించుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ కాలేకపోతున్న వారి కోసమే ఈ వెల్కమ్ రీటైల్ బోనస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసిన ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అయినా ప్రోడక్ట్ రేటు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఎంఆర్పి, రెండవది డిపి. బిజినెస్ చేసే వ్యక్తి ఒక కొత్త కస్టమర్కి ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటే అయితే ఎంఆర్పికి ఇవ్వాలి లేదా డిపికి ఇవ్వాలి. కొంతమంది ఎంఆర్పికి ఇచ్చి రీటైల్ ప్రాఫిట్ సంపాదించుకుంటారు, కానీ కస్టమర్కి డిపి తెలిసిన తర్వాత డిపికే ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది డిపి రేట్కి ఇస్తారు, బిజినెస్ అవుతుంది కదా అనుకుంటారు, కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కావచ్చు, కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళతో బిజినెస్ గురించి కానీ ప్రోడక్ట్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వచ్చే లాభం ఏమీ ఉండదు. పైగా బిజినెస్ అవుతుందిలే అనుకుంటే అందులో మెయింటెనెన్స్, టార్గెట్స్ రీచ్ అవ్వడంలో తేడా జరిగితే పడిన కష్టం అంతా వృధా అవుతుంది. అందుకే చాలామంది, అంటే దాదాపు 90% మంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని వదిలేస్తారు. అందుకే కష్టపడి పని చేసే వాళ్లకు లాభం రావడం చాలా ఇంపార్టెంట్ కనుక ఈ వెల్కమ్ రీటైల్ బోనస్ని క్రియేట్ చేశారు. ఈ వెల్కమ్ రీటైల్ బోనస్ ఎలా వస్తుందంటే ఇందులో ప్రోడక్ట్ రేట్ని 3 రకాలుగా సెట్ చేశారు. ఒకటి ఎంఆర్పి, ఇది అందరికీ తెలిసిందే. రెండవది పిసిపి అంటే ప్రిఫర్డ్ కస్టమర్ ప్రైస్. మూడవది డిపి లేదా డబ్ల్యూఎస్పి. డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, డబ్ల్యూఎస్పి అంటే హోల్సేల్ ప్రైస్. ఈ రెండిట్లో ఎలాగైనా అనుకోవచ్చు. కస్టమర్గా ఉన్న వాళ్లకు పిసిపి రేట్కి బిల్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ అయిన వాళ్లకు డిపి రేట్కి బిల్ అవుతుంది. పిసిపి రేట్కి డిపి రేట్కి మధ్యలో డిఫరెంట్ అమౌంట్ ఎంత ఉందో దానిని డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా మీరు మీ డైరెక్ట్ రిఫరల్ ద్వారా కొంతమంది కస్టమర్లను క్రియేట్ చేశారు. వాళ్ళు కస్టమర్లుగా వాళ్లకు కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కున్నారు. పిసిపి రేట్కి వాళ్లకు బిల్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్లు అందరూ కలిసి 10,000 రూపాయలు ఎంఆర్పి విలువ గల వస్తువులు కొనుక్కున్నప్పుడు పిసిపి రేట్కి అంటే వాళ్లకు 10% డిస్కౌంట్ వస్తుంది కనుక 9,000 రూపాయలకు బిల్ అవుతుంది. ఆ వస్తువుల యొక్క డిపి రేట్ దాదాపు 6,000 రూపాయలు ఉంటుంది. డిపి రేట్కి పిసిపి రేట్కి మధ్యలో తేడా 3,000 రూపాయలు ఉంది. అందులో 70% 70% అంటే 2,100 రూపాయలు కంపెనీ మీకు ఇస్తుంది. 15% అంటే 450 రూపాయలు మీ డైరెక్ట్ స్పాన్సర్కి ఇస్తుంది, అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వారికి ఇస్తుంది. 10% అంటే 300 రూపాయలు వాళ్ళ అప్లైన్కి ఇస్తుంది. 5% అంటే 150 రూపాయలు వాళ్ళ పై వాళ్ళకి ఇస్తుంది. ఇలా 4 లెవెల్స్ వరకు ఇస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు డైరెక్ట్గా రిఫరల్ చేసిన కస్టమర్లు అందరూ కలిసి 50,000 రూపాయలు ఎంఆర్పి విలువ గల వస్తువులు పిసిపి రేట్కి అంటే 10% డిస్కౌంట్తో 45,000 రూపాయలకి కొన్నారు. కానీ వాటి డిపి వాల్యూ దాదాపు 30,000 రూపాయలు ఉంటుంది. పిసిపి రేట్కి డిపి రేట్కి మధ్యలో తేడా 15,000 రూపాయలు ఉంది. అందులో 70% అంటే 10,500 రూపాయలు మీకు, 15% అంటే 2,250 రూపాయలు మీ అప్లైన్కు, 10% అంటే 1,500 రూపీస్ వాళ్ళ అప్లైన్కు, 5% అంటే 750 రూపాయలు వాళ్ళ అప్లైన్కు వస్తాయి. అలాగే మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన కస్టమర్లు వాళ్ళు కూడా ఎవరినైనా స్పాన్సర్ చేస్తే సేమ్ ఇలాగే మీకు కూడా వాళ్ళ నుండి ఇన్కమ్ వస్తుంది. అలా మీ కింద మొదటి లెవెల్ నుండి 70%, రెండవ లెవెల్ నుండి 15%, మూడవ లెవెల్ నుండి 10%, నాలుగవ లెవెల్ నుండి 5% చొప్పున వెల్కమ్ రీటైల్ బోనస్ సంపాదించుకోవచ్చు. ఇందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది వీక్లీ ఇన్కమ్. ఏ వారంలో అయితే కస్టమర్ కొనుక్కున్నారో అదే వారంలో ఈ వెల్కమ్ రీటైల్ బోనస్ మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ట్రావెలింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇతర ఖర్చులకు కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఒక కస్టమర్ ఏదైనా ఒకే ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే దాంట్లో మనకెంత లాభం వస్తుంది అనేది తెలియడం కోసం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన కంపెనీలో ఎస్బిటిసి అంటే సీబొక్థాన్ విత్ కుర్కుమిన్ జ్యూస్ ఒకటి దొరుకుతుంది. అది 1 లీటర్ ఎంఆర్పి ధర 1,199 రూపాయలు ఉంటుంది. పిసిపి ధర 1,079 రూపాయలు ఉంటుంది. డిపి ధర 599 రూపాయలు ఉంటుంది. ఇందులో డిపి రేట్కి పిసిపి రేట్కి మధ్యలో మిగిలింది 480 రూపాయలు. అందులో 70% అంటే 336 రూపాయలు మీకు వస్తాయి. అది కూడా ఆ కస్టమర్ ఈ వారంలో కొనుక్కుంటే ఈ వారంలోనే ఆ డబ్బులు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అలా ఈ వారంలో ఎంతమంది కస్టమర్లు కొనుక్కున్నా వాళ్ళందరి నుండి వచ్చే వెల్కమ్ రీటైల్ బోనస్ మీకు ఈ వారంలోనే ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఈ వీక్లీ ఇన్కమ్ ప్రతి నెల 7, 14, 21, 28 తేదీలలో మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ వారంలో మీరు కష్టపడ్డ ప్రతిదానికి ఫలితం మీకు ఈ వారంలోనే రావడం జరుగుతుంది. ఇది నిజంగా అద్భుతంగా ఉంది కదా. ఇలా మీరు ఎంతమంది కస్టమర్లనైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇప్పటి వరకు వీక్లీ ఇన్కమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ఇందులోనే అన్ని రకాల బోనస్లు రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు కస్టమర్లు వాళ్లకు కావాల్సినవి వాళ్ళు కొనుక్కున్నారు,
దానిపై వెల్కమ్ రీటైల్ బోనస్ మనం సంపాదించుకున్నాం. అంతటితో అయిపోలేదు. వాళ్ళు కొనుక్కున్న ప్రతి వస్తువుకు బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ ఇస్తుంది కంపెనీ. ఆ బీవీ ద్వారా మనకు మంత్లీ ఇన్కమ్ మరియు యాన్యువల్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇస్తుంది. ఇవి సంపాదించడానికి మీరు స్పాన్సర్ చేసే కస్టమర్లను 2 టీంలుగా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఒకటి టీమ్ ఏ, ఇంకొకటి టీమ్ బి. ఇందులో ఒక బీవీ వాల్యూ వచ్చేసి 2 నుండి 3 రూపాయలు ఉంటుంది. టీమ్ ఏలో 1500 బీవీ, టీమ్ బిలో 1500 బీవీ వచ్చిందనుకోండి, మీకు 300 రూపాయల నుండి 350 రూపాయలు వస్తుంది. ఆల్రెడీ రీటైల్ ప్రాఫిట్ వాళ్ళు కొనుక్కున్న వారంలోనే మీకు వచ్చేసింది. ఇది మంత్లీ ఇన్కమ్ లాగా వస్తుంది. టీమ్ ఏలో 15,000 బీవీ, టీమ్ బిలో 15,000 బీవీ వచ్చిందనుకోండి, మీకు 3,000 రూపాయల నుండి 3,500 రూపాయల వరకు వస్తుంది. టీమ్ ఏలో 30,000 బీవీ, టీమ్ బిలో 30,000 బీవీ వచ్చిందనుకోండి, మీకు 8,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు వస్తుంది. ఇదే 30,000 బీవీ 30,000 బీవీ కంటిన్యూగా 3 నెలలు వచ్చిందనుకోండి, మీకు హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. 30,000 బీవీ 30,000 బీవీకి 1 పాయింట్ చొప్పున హౌస్ ఫండ్ వాల్యూ 1 పాయింట్కి 1000 రూపాయలు ఉంటుంది. ఈ హౌస్ ఫండ్ అనేది హయ్యెస్ట్గా ఒక నెలకి 3 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 30,000 బీవీని 3 నెలలు మెయింటైన్ చేసినట్లయితే ఇంతకుముందు వచ్చే ఇన్కంలో అదనంగా ఇంకొక 1000 రూపాయలు యాడ్ అవుతుంది. మీకు 10,000 రూపాయలు వచ్చేది 11,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ సేమ్ 30,000 బీవీ 30,000 బీవీని ఇంకో 3 నెలలు అంటే మొత్తం 6 నెలలు మెయింటైన్ చేసినట్లయితే కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. 30,000 బీవీ 30,000 బీవీకి 1 పాయింట్ చొప్పున కార్ ఫండ్ వాల్యూ 1 పాయింట్కి 1000 రూపాయలు ఉంటుంది. ఈ కార్ ఫండ్ అనేది కూడా హయ్యెస్ట్గా ఒక నెలకి 3 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇంతకుముందు వచ్చే ఇన్కంలో అదనంగా ఇంకొక 1000 రూపాయలు యాడ్ అవుతుంది. మీకు 11,000 రూపాయలు వచ్చేది 12,000 రూపాయలు వస్తుంది. ఇలా 60,000 బీవీ టీమ్ ఏలో 60,000 బీవీ టీమ్ బిలో వచ్చిందనుకోండి, 20,000 నుండి 25,000 వరకు ఇన్కమ్ వస్తుంది. 1,25,000 బీవీ ఒక టీంలో, 1,25,000 బీవీ ఇంకొక టీంలో వస్తే 38,000 నుండి 45,000 వరకు, 2,75,000 బీవీ 2,75,000 బీవీకి 1,00,000 రూపాయల వరకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇదంతా మంత్లీ ఇన్కమ్. దీనిని ప్రతి నెల 10వ తేదీన మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యాన్యువల్ రాయల్టీ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్. దీనికోసం మీరు స్పెషల్గా చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఆల్రెడీ చేసిన వర్క్కి వెల్కమ్ రీటైల్ బోనస్ తీసుకున్నారు, మంత్లీ ఇన్కమ్ కూడా తీసుకున్నారు. అయినా కంపెనీ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ యాన్యువల్ రాయల్టీ ఇన్కమ్ను ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే, మీరు చేసిన బీవీని అక్యుములేట్ చేసి ఒక సంవత్సరం మొత్తానికి టీమ్ ఏలో 50 లక్షల బీవీ, టీమ్ బిలో 50 లక్షల బీవీ వచ్చిందనుకోండి, కంపెనీ యాన్యువల్ టర్నోవర్లో 2%ని యాన్యువల్ రాయల్టీ ఇన్కమ్ లాగా మీకు ఇస్తుంది. ఒక సంవత్సరంలో టీమ్ ఏలో 1.5 సిఆర్ బీవీ, టీమ్ బిలో 1.5 సిఆర్ బీవీ వచ్చిందనుకోండి, కంపెనీ యాన్యువల్ టర్నోవర్లో 1%ని యాన్యువల్ రాయల్టీ ఇన్కమ్ లాగా మీకు ఇస్తుంది. ఒక సంవత్సరంలో టీమ్ ఏలో 5 సిఆర్ బీవీ, టీమ్ బిలో 5 సిఆర్ బీవీ వచ్చిందనుకోండి, కంపెనీ యాన్యువల్ టర్నోవర్లో 1%ని యాన్యువల్ రాయల్టీ ఇన్కమ్ లాగా మీకు ఇస్తుంది. మన యాన్యువల్ బీవీని బట్టి ఈ మూడింటిలో ఏదో ఒకటి మనకిస్తుంది. ఈ బిజినెస్ మోడల్ని WMY మోడల్ అంటారు. అంటే వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఇన్కమ్ ప్లాన్ అన్నమాట. వీక్లీ ఇన్కమ్ రోజు ఉండే ఖర్చులకు ఉపయోగపడుతుంది. మంత్లీ ఇన్కమ్ ఇంటి ఖర్చులకు, రెంటు, ఈఎంఐ, స్కూల్ ఫీజులు లాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇయర్లీ ఇన్కమ్ మీ డ్రీమ్స్ కోసం, ప్రాపర్టీస్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఉపయోగపడుతుంది. ఇంత అద్భుతమైన ఇన్కమ్ ఆపర్చునిటీ ఇది. కేవలం 2 టీంలు మెయింటైన్ చేస్తే చాలు, అన్ని రకాల బోనస్లతో పాటు అన్లిమిటెడ్ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. ఇందులో 10 రకాల బోనస్లు ఇస్తుంది కంపెనీ. బీవీలో 102% టోటల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కేవలం టీమ్ ఏలో 30,000 బీవీ, టీమ్ బిలో 30,000 బీవీలోనే 86% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంత చిన్న టర్నోవర్లో ఇంత పర్సంటేజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీ ఇండియాలో ఇది మాత్రమే. ఇందులో మనకు ఇన్కమ్తో పాటు రికగ్నిషన్స్ కూడా ఉంటాయి. ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి. ముందు రికగ్నిషన్స్ గురించి చూద్దాం. 15,000 బీవీ 15,000 బీవీ అయితే ఎగ్జిక్యూటివ్ అంటారు. 30,000 బీవీ 30,000 బీవీ 3 నెలలు కంటిన్యూగా చేసినా, లేదా 75,000 బీవీ 75,000 బీవీ 1 నెలలో చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. 1.5 ల్యాక్ బీవీ 1.5 ల్యాక్ బీవీ చేస్తే మేనేజర్ అంటారు. 3 ల్యాక్ బీవీ 3 ల్యాక్ బీవీ సీనియర్ మేనేజర్ అంటారు. 12 ల్యాక్ బీవీ 12 ల్యాక్ బీవీ జనరల్ మేనేజర్ అంటారు. 30 ల్యాక్ బీవీ 30 ల్యాక్ బీవీ వైస్ ప్రెసిడెంట్ అంటారు. 50 ల్యాక్ బీవీ 50 ల్యాక్ బీవీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంటారు. 1.5 సిఆర్ బీవీ 1.5 సిఆర్ బీవీ జనరల్ వైస్ ప్రెసిడెంట్ అంటారు. 5 సిఆర్ బీవీ 5 సిఆర్ బీవీ హానరరీ డైరెక్టర్ అంటారు. ఈ లెవెల్లో మీ ఇన్కమ్ నెలకి ₹1,00,00,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ అయి కేవలం 1 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఇందులో నెలకు 20 లక్షలు 10 లక్షలు సంపాదించే లీడర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఫ్రీ ట్రిప్స్ ఎలా వస్తాయో చూద్దాం.
చాలా కంపెనీలలో ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ కోసం సపరేట్గా ట్రావెల్ ఫండ్ ఇస్తారు. కానీ ఈ కంపెనీలో అలా ట్రావెల్ ఫండ్ అంటూ ఏదీ లేదు. ఎందుకంటే మీరు లెవెల్ అచీవ్ అయ్యారంటే ఫ్రీ ట్రిప్స్కి ఎలిజిబుల్ అయినట్టే. 10,000 BV 10,000 BV అయితే DBC అంటే డే బిజినెస్ కాన్ఫరెన్స్ 1 డే ట్రిప్ ఇండియాలోని టూరిజం ప్లేస్లలో ఉంటుంది. 30,000 BV అయితే RBC రీజనల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2 nights 3 days ట్రిప్ ఇండియాలోని టూరిజం ప్లేస్లలో ఉంటుంది. 75,000 BV అయితే IBC ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2 nights 3 days ట్రిప్ ఏషియన్ కంట్రీస్లో ఉంటుంది. 12 lakh BV అయితే IBC ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 5 nights 6 days ట్రిప్ యూరోప్ కంట్రీస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ 2 ఉన్నాయి. 75,000 BV 5 నెలలు కంటిన్యూగా చేస్తే ఆల్మట్టి కజకిస్తాన్ ట్రిప్ ఉంది. 12 lakhs BV ఏదైనా ఒక నెలలో చేస్తే 5 nights 6 days టర్కీ ట్రిప్ ఉంది. ఇలా లెవెల్స్ అచీవ్ చేసి ఫ్రీ ట్రిప్స్ ఎంజాయ్ చేయవచ్చు. చూడండి, ఇంత మంచి కంపెనీ, ఇంకా ఇంత పెద్ద కంపెనీలో వర్క్ చేసే నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బయట కంపెనీలలో బిజినెస్ చేయలేక మానేసిన వాళ్లకు ప్రజెంట్ సరైన ఇన్కమ్ లేకపోయినా ముందు సంపాదిస్తాం కదా అనుకొని కష్టపడే వాళ్లకు ఈ బిజినెస్ ఒక వరం లాంటిది. సో ఈ వీడియో చూస్తున్న మీకు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్లో సరైన ఇన్కమ్ లేక మానేసిన వాళ్ళు, ఇన్కమ్ రాకపోయినా ముందు వస్తుందేమో అని కష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి. అందులో అర్థమైన వాళ్ళు ఉపయోగించుకుంటారు, అర్థం కాని వాళ్ళు వదిలేస్తారు. మీరు కూడా సరైన నిర్ణయం తీసుకొని ఇందులో మంచి ఆదాయాన్ని పొందాలని, మీరు మంచి లీడర్గా ఎదగాలని కోరుకుంటున్నాను. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవాలనుకున్నా మీకు ఈ వీడియో పంపించిన వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు మీకు పూర్తి సహకారం అందిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.